హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియో అలాగే ఇవాళ అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసారా అండి? నేనైతే పొన్నాల అనే ఒక విలేజ్కి అయితే వెళ్ళాను అనమాట. ఒక హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవటానికి. నేను ఆ మెడిసిన్ కూడా కింద ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కవర్లో ఇలా ఉంటుందన్నమాట. మెడిసిన్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక కప్పు మెడిసిన్కి ఒక కప్పు వాటర్ అన్నమాట. అలా అయితే ఇచ్చారు. అంటే ప్రాబ్లంకి తగ్గట్టు, పేషెంట్కి తగ్గట్టు వీటిల్లో కూడా డైల్యూషన్స్ చెప్తారనమాట. అంటే మెడిసిన్ ఎంత మోతాదు, వాటర్ ఎంత మోతాదు అనేది చెప్తారనమాట. ఇవైతే నాకు ఇదిగోండి 2 సెట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 3 అయితే యూస్ చేయాల్సి ఉంది. నాకు నెక్ పెయిన్ అలాగే మోకాళ్ళ నొప్పులకి తీసుకున్నాను. అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే పెయిన్ రిలీఫ్ బామ్ అన్నమాట. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. ఇది మొత్తానికి నేను తీసుకున్న మెడిసిన్ అన్నమాట. హోమియోపతి మెడిసిన్. హోమియోపతి మెడిసిన్ అనగానే గుళికల్లాగా వైట్గా చిన్నగా ఉంటాయి కదా, అలా అయితే ఇవ్వరనమాట. ఇలా లిక్విడ్ ఫామ్లోనే అయితే వీళ్ళు ఇస్తారనమాట. ఇలా లిక్విడ్ ఫామ్లోనే అయితే ఇస్తారనమాట. ఇది నేను యూస్ చేయటం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం కూడా నేను వీడియో చేశాను, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇదైతే ఇక్కడ కింద పెట్టేద్దాం. ఇక మెయిన్ నేను ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, నిన్నటి వీడియోలో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇదిగోండి, లేదా వాట్సాప్లో నా స్టేటస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది చూసారా, ఇదేంటో చెప్పండి చూద్దాం. ఈ లీఫ్ ఏంటి గుర్తుపట్టారా? బిర్యానీ ఆకు అనమాట. చెట్టు నుంచి తెంపుకున్నాము. ఆ డాక్టర్ గారికి చాలా ప్లేస్ ఉంటుందన్నమాట. వాటిల్లో బోలెడన్ని ఒక 21 టైప్స్ మ్యాంగోస్, పనస, బనానా, జామకాయ, అలాగే సపోటా, స్టార్ ఫ్రూట్, యాపిల్ దగ్గర నుంచి పండిస్తున్నారనమాట. అన్నీ ఉన్నాయన్నమాట అక్కడైతే వాళ్ళ దగ్గర. ఇక సార్ అన్నారు, బిర్యానీ ఆకు కావాలా నీకు అన్నారు. అవును సార్ కావాలి అంటే ఇదిగోండి తెంపుకోమన్నారు. నేనే వెళ్ళి తెంపుకున్నాను. ఇది బిర్యానీ ఆకు అనమాట. ఇక్కడైతే పడదాం. ఇక అలాగే ఇవన్నీ కవర్లో ఉండేటివన్నీ సాప్ మీద పోసేసి నేను చూపిస్తా ఏమేమి తీసుకొచ్చాను అనేది. అలా అయితే కొంచెం కంఫర్టబుల్గా చూపించచ్చు. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ అయితే నేను నా చేతులతోనే కోసుకున్నాను అనమాట. చెట్లో నుంచి కట్ చేశాను, వీటిని తెంపాను. స్టార్ ఫ్రూట్, తర్వాత జామకాయ. మా ఫ్రెండ్స్ అయితే అక్కడే తినడం మొదలు పెట్టారు, నేను తినలేదు, తినాలి జామకాయ. అలాగే ఇదిగోండి ఇది నోని ఫ్రూట్. ఇదేం చేయాలో తెలీదు, నేనైతే తెంపేశాను. సరే చూద్దాం, మనకి వీడియోకి పనికొస్తుంది కదా. అలాగే మనకి వెస్టేజ్లో కూడా నోని క్యాప్సిల్స్ అని దొరుకుతాయి అన్నమాట. ఇది నోని జ్యూస్లు కూడా బయట చాలా దొరుకుతాయి. ఇది క్యాన్సర్ నివారణగా కూడా పనిచేస్తుందని తెలుసు. దీన్ని ఏ విధంగా జ్యూస్ చేసుకొని తాగుతారు నాకైతే తెలియదు. సరే నేనైతే మనకి కంటెంట్ కోసం అయితే తీసుకొచ్చాను అనమాట. సరే చూద్దాం, వెతకాలి. దీన్ని ఏమైనా చెయ్యాలి, తినాలి, తాగాలి అంటే కొంచెం రీసెర్చ్ చేసి దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకోవాలి ఫస్ట్. ఇక చూసారా, చిన్న ఉసిరి అంటారు కదా, ఇవి మేము ఏమంటాము, నల్లికాయలు అంటాం. వీటిని మేము నల్లికాయలు అంటాం అన్నమాట. అసలు అక్కడే చెట్లు తెంపుకొని ఫుల్గా తిన్నాము. ఇక్కడ వేస్తా కింద. ఈ కవర్లో ఉన్నవన్నీ ఇక్కడ సాప్ అయితే వేసాను, సాప్ మీద వేసేస్తాను. గోంగూర తీసుకొచ్చాను యాక్చువల్లీ. ఇదిగో చూస్తున్నారు కదా, గోంగూర చేయకపోతే పాడైపోతుంది. చెట్టులో నుంచి నేనే లీఫ్ తెంపాను అనమాట. ఎక్కువ కడగాల్సిన అవసరం అయితే లేదు, నీట్గానే మట్టి అంత ఏం లేదు కాబట్టి ఒక 2 times 3 times అలా కడిగేస్తే ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఆకు కూడా లేదనమాట. టమాటా వేసేసి కొంచెం చింతపండు వేసేసి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెంగానే ఉంది, పప్పు చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం అయిపోయింది. నేను వెళ్ళి వచ్చినప్పటి నుంచి రెస్ట్లోనే ఉన్నాను అనమాట. ఎందుకంటే మీకు అందరికీ చెప్పాను కదా, నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. బట్ ఆ మెడిసిన్తో తగ్గినప్పటికీ కూడా
మళ్ళీ నేను అంతా ఆల్మోస్ట్ 96 కిలోమీటర్స్, అంటే దగ్గరగా 100 కిలోమీటర్స్ అయితే నేను బండి మీద ట్రావెల్ చేశాను అనమాట. బైక్ వెళ్ళటం రావటం 100 కిలోమీటర్స్ అయితే నేను డ్రైవ్ చేశాను. కాబట్టి కాస్త ఎలాగూ బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, రెస్ట్ తీసుకోవాలి. ఎలాగూ నెక్ పెయిన్ ఉంది. ఓకే, కొంచెం ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. అది ఇవైతే చాప్ మీద వేసేసి చూపిస్తా. చూస్తున్నారా, నల్లికాయలు రావాలి. సేరు పావలా నల్లికాయలు, బిర్యానీ ఆకులు, ₹10 చూస్తున్నారు కదా. ఇవన్నీ నేనైతే అక్కడ పొన్నాల నుంచి సార్ వాళ్ళ తోటలో నుంచి తెంపుకొచ్చామన్నమాట. ఇదిగోండి, గోంగూర ఆకులతో పప్పు చేద్దాం అనుకున్నాను, లేదు టమాటా వేసి ఇంట్లో కాస్త కొత్తిమీర పుదీనా ఉందన్నమాట. ఈ కొత్తిమీర పుదీనాని ఒలిచేసి నేనైతే పచ్చడి చేయబోతున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఇవి చిన్న ఉసిరి అంటారు కదా, అలాంటివి అన్నమాట. నల్లికాయలు అంటామన్నమాట మేము. వైటమిన్ సి పుష్కలంగా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇవి ఇన్ని కాయలు అయితే ఉన్నాయి. ఒక జాంకాయ, అలాగే ఒక 5 స్టార్ ఫ్రూట్లు తెచ్చాను. నిన్న మా పాప ఒకటి కట్ చేసుకొని తినేసిందనమాట. ఇదిగోండి, ఇవన్నీ బిర్యానీ ఆకులు. ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే బిర్యానీ ఆకులు, పచ్చి బిర్యానీ ఆకులు. బిర్యానీ ఆకులతో మనకి చూసారా, ఇవైతే బిర్యానీ ఆకులు అనమాట. బిర్యానీ ఆకులతో మనకి గౌట్ సమస్య కానీ, అంటే అదే బొటనవేలు నొప్పి, జాయింట్స్లో పెయిన్స్ వస్తుంటుంది కదా, అంటే ఇన్ఫ్లమేషన్, మెయిన్ మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవటానికి బిర్యానీ ఆకు టీ కనుక తాగితే మనకి బాగా తగ్గుతుంది. ఇంకా పచ్చి ఆకుతో పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. దీంతో అయితే ట్రై చేయాలి. నేను ఇవాళ కుదరదు, మోస్ట్లీ ఇంట్లో అయితే లైటింగ్ లేదనమాట. నేను రేపు గనక చేసినప్పుడు రేపు వీడియో కంపల్సరీ చేస్తాను. ఈ టీ కనుక తయారు చేస్తే స్టార్ ఫ్రూట్ ఇప్పటి వరకు అయితే నేనైతే టేస్ట్ చేయలేదు. ఈసారి అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను అనమాట. సరే, చూద్దాం ఎలా ఉంటుందో, నాకైతే తెలీదు. ఇక నూనె ఓకేనా. ఇదిగోండి, ఇవేంటి తెలుసా, ఉచిక్కాయలు అంటామన్నమాట మా దగ్గర. ఇవి తెంపుకునేటప్పుడు తెలుసా, సార్ వచ్చి, అమ్మాయి ఏంటవి, అవి పిచ్చికాయలు తెంపుకోకు, అవేంటి వచ్చేసాయి నువ్వు బయటికి అన్నారనమాట. ఇవి మా దగ్గర పప్పు చేసుకుంటారు, ఉచిక్కాయలు అంటారనమాట. వీటిని చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఈ చెట్టు చూసేదానికి బాగా పెద్దగా పెరుగుతుంది. మన వంకాయ చెట్టు ఎలా ఉంటుంది, లీఫ్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట. దీంతో సన్న సన్న గింజల్లాగా ఉంటుంది. ఈ పప్పు చాలా బాగుంటుంది. చాలా ఇష్టం అనమాట నాకు, చిన్నప్పటి నుంచి ఇది పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. మొత్తానికైతే తీసుకొచ్చాను, కొన్నే ఉన్నాయి. ఎక్కువ ఆ చెట్టుకి ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ ఉచిక్కాయ చెట్టుకి ఎక్కడ చూసినా ముళ్ళు ఉంటాయి, అది పరిస్థితి. మొత్తానికి ఇది అనమాట, మనం పొన్నాలకు వెళ్ళి తీసుకొచ్చిన సరంజామా అనమాట. అలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళాము, తోటలో ఇంక అన్ని మొక్కలు ఇవన్నీ చూసేసరికి చాలా హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఇది ఇవాల్టి వీడియో అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ డాక్టర్ గారి వీడియో ఒకసారి చూడండి. మీరు నా ఛానల్ మాత్రమే కాదు, ఇంకా మీరు జీ ప్రకాష్ అని కానీ, హోమియో వైద్యం అని కానీ ఏదైనా కొట్టి చూడండి, మీకు వస్తుంది అనమాట. సార్కి కూడా ఒక ఛానల్ అయితే ఉంది. మిగతా కొంతమంది యూట్యూబర్లు కూడా చేశారనమాట. ఈ సార్ ఇంటర్వ్యూ అయితే చేశారు. హోమియోపతి లిక్విడ్ రూపంలోనే చూపించాను కదా, ఇలా లిక్విడ్ ఫామ్లోనే ఇస్తారు. దీన్ని డైల్యూషన్లో అయితే తీసుకోవాలన్నమాట. నాకు బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉన్నింది, చాలా తగ్గింది, బట్ అప్పుడప్పుడు వస్తుంది, ఎక్కువ దూరం డ్రైవ్ చేసినా లేకపోతే అలా వస్తుందన్నమాట. సరే, మీకు చూపించుకోవాలి అనిపిస్తే, మీకు నమ్మకం కుదిరితే, మీరు చాలా మెడిసిన్స్ వాడి విసిగిపోయి ఉంటే ఒక్కసారి అయితే ఈ డాక్టర్ గారిని సంప్రదించండి, ట్రై చేయండి. తగ్గిందనుకోండి, బై ఛాన్స్ లక్కీనే కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి వేలు లక్షలు పెట్టినా తగ్గని జబ్బులు ఏంటంటే సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో కూడా మనకి సాల్వ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ నుంచి దూరంగా అయితే మాత్రం ఉంటుంది. చెప్పాను కదా, ఒక 30 to 40 కిలోమీటర్స్ అనమాట. నాకైతే నేను ఇక్కడి నుంచి, మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 96 కిలోమీటర్స్ అయితే టోటలీ నేను డ్రైవ్ చేశాను అనమాట. అంటే హాఫ్ వేసుకోండి, ఇంకా 40+ వస్తుందన్నమాట. అదే పంజాగుట్ట నుంచి, అమీర్పేట నుంచి అంటే మీకు 30-35 అలా వస్తుంది అనుకుంటా మేబీ. బస్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. మీరు ఎవరైనా చూపించుకోవాలి అనుకుంటే, మీకు అడ్రస్ తెలియకపోతే ఏం చేస్తారంటే, ఫోన్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశాను కదా, ఆ
ఆ ఫోన్ నెంబర్స్‌కి కాల్ చేయండి. బస్‌కి ఎలా రావాలి, కార్ అయితే ఎలా రావాలి, వాళ్ళు మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఓకేనా? అలాగే ఎవ్రీ గురువారం అంటే థర్స్‌డే మాత్రం హాలిడే ఉంటుంది. ఆ రోజు హెల్త్ సెంటర్ ఓపెన్‌లో ఉండదు. ఓకేనా అండి? ఓకే. బాయ్ బాయ్. చూసారా నల్లికాయలు? చిన్న ఉసిరి అంటారు. పుల్ల పుల్లగా బావుంటుంది. దీంతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చనమాట. లేదా తురిమేసి పులిహోరలాగా కూడా చేసుకోవచ్చు. లేదా ఉప్పు, కారంలో అద్దుకొని కూడా తినొచ్చు. నార్మల్‌గా కూడా తినొచ్చు. బోలెడంతా పుష్కలంగా వైటమిన్ సి అయితే వస్తుందనమాట. వావ్! సూపర్ అనమాట. అలాగే గోంగూర పచ్చడి అయితే చేయబోతున్నాను. లైటింగ్ సపోర్ట్ చేస్తే గనక వీడియో ఖచ్చితంగా వస్తుంది. అలాగే నేను ఆఫీస్‌కి వెళ్ళక ముందే గనక ఈ బిర్యానీ ఆకుతో టీ గనక పెడితే కంపల్సరీ మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తా. ఓకేనా? మిస్ అవ్వకుండా చూడండి. బాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా అక్కడ పొన్నాల విలేజ్ నుంచి సార్ వాళ్ళ తోటలో నుంచి తీసుకొచ్చినవనమాట. బిర్యానీ ఆకు, అలాగే స్టార్ ఫ్రూటు, చిన్న ఉసిరి, ఉచ్చిక్కాయలు, జాంకాయ, అలాగే ఇదిగోండి గోంగూర అనమాట. ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాను.